వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్ళడం, కేంద్రంతో చర్చ జరపడం ఎలా తీసుకొచ్చుంటారు? ఇదే పరిణామంలో తెలంగాణకు మరి ఏం జరగబోతుంది? తెలంగాణలో ఈ యొక్క ఆలోచన వర్కౌట్ కాబోతుందా? తులసిరెడ్డి గారు. తెలంగాణకి ఏమీ కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ప్రాజెక్టు వద్దనే మావి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరం బనకచెల్ల ఇది ఒక గుదిబండ, ఆంధ్రప్రదేశ్ కు ఒక గుదిబండ అవుతుంది. తెలంగాణకు కాళేశ్వరం ఎలా గుదిబండ అయిందో ఆంధ్రప్రదేశ్ కు మరో కాళేశ్వరం గుదిబండ అవుతుంది. ఇది కమిషన్ల కోసం చేసుకున్నటువంటి ప్రాజెక్టు తప్ప ఇది రాయలసీమ ప్రజల కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం కాదు. ఇది ఆచరణ సాధ్యం కానటువంటి ప్రాజెక్టు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించింది శాశ్వతంగా. ఎందుకంటే దీని కాస్ట్ ఎంత? 81,900 కోట్లు. అది ప్రజెంట్. ఇది పూర్తి అయితే ఏ 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అవుతుంది. దాంట్లో వీళ్ళ ప్రతిపాదనలో 50% విదేశాల నుండి అప్పు తెచ్చుకుంటారు, 20% కాంట్రాక్టర్ ముందు పెట్టుకొని తర్వాత రైతుల నుండి రాబడతాడంట. అది కూడా అప్పే. 10% 20% కేంద్రం అంట, 10% రాష్ట్రం అంట. సరే, కేంద్రము రాష్ట్రానికి పోయినా కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులో 50% విదేశాల నుండి అప్పు, 20% అది పెట్టుకున్నాక 70% అప్పు చేస్తే ఈ 81,900 కోట్లలో ఇది రాష్ట్రం భరించే పరిస్థితి ఉంటుంది. అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తున్నట్టు తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టుకు 4 కోట్లు ఇచ్చడానికి దిక్కు లేదు. శ్రీశైలం ప్లంజిపూల్ వచ్చేసి అగాధం ఏర్పడింటే దానికి 200 కోట్లతో మరమ్మతులు చేసేదానికి దిక్కు లేదు. చిన్న చిన్న ప్రాజెక్టు గెట్లు కొట్టుకుపోతే 50 లక్షలు కోటి రూపాయలు దిక్కు లేకుంటే దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు వచ్చేసి తెలుగంగ, గాలేరు, హంద్రి నీవా, వెలుగొండ, జరికోన, పించ, అన్నమయ్య, ఉత్తరాంధ్ర శ్రీలశ్రవంతి ఇవన్నీ నిధులు లేక నత్తనడక సాగుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. రిజర్వాయర్స్ కట్టినాయి కానీ కాలువలు లేవు. కాబట్టి అవన్నీ ఆ విధంగా ఉంటే ఇది ఏదో వచ్చేసి 81,900 కోట్లతో దీని వచ్చేసి అక్కడ నుండి ఇక్కడ తెస్తాడంట. అది రాయలసీమను వచ్చేసి అది పెద్ద గేమ్ చేంజర్ అంట. కాబట్టి ఇది ఫండమెంటల్ గా రాయలసీమకు వచ్చేసి ఇది ఒక వినాశకారి. కాబట్టి రాయలసీమ కాదు, ఆంధ్రప్రదేశ్ ఇది గుదిబండ అవుతుంది. కానీ తెలంగాణ వాదన మేము వచ్చేసి దానికి ఖండిస్తున్నాం. ఇది దిగువ రాష్ట్రం. మీరు వదిలిన తర్వాత ఆల్రెడీ నికర జలాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కేటాయించారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 1450 టీఎంసీల నికర జలాల్లో కూడా ప్రాజెక్టుల వారిగా ఆల్రెడీ కేటాయించారు. 710 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకు, 770 టీఎంసీలు ఆంధ్ర ప్రాజెక్టులకు ఆల్రెడీ కేటాయింపు నికర జలాలు అయిపోయినాయి. తెలంగాణలో సింగూరు, నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు, కడెము, మిడ్మానేరు, ఎల్లంపల్లి, సుందెల్ల, అన్నారము, తుమ్మిడిగట్టి, కాళేశ్వరము, తుపాకులగూడెము, సీతారాము, ఇచ్చంపల్లికి ఆల్రెడీ కేటాయించారు నికర జలాలు. వాడికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఓకే, తులసిరెడ్డి గారు దీని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామిరెడ్డి గారు మీరేమంటారు చెప్పండి. తులసిరెడ్డి గారు చెప్తున్నారు కదా, గోదావరి నీటిలో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపు జరిగింది.